ప్రవేశపెట్టిన బడ్జెట్ విశ్లేషణ కార్యక్రమం మీద ఇవాళ తిరుపతిలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర ఉక్కు శాఖ మంత్రి భూపతి శ్రీనివాస వర్మ గారు ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ మాట్లాడుతూ వరుసగా 9 సార్లు ఆర్థిక మంత్రిగా ఉంటూ ప్రజా ప్రయోజనాలు మాత్రమే దృష్టిలో పెట్టుకుని దేశ అభివృద్ధి కోసమే పాటుపడ్డారని సామంత్ శ్రీనివాస్ తెలిపారు. వరుసగా 9 సార్లు ఒక మహిళ ఆర్థిక మంత్రిగా ఉంటూ ఈ దేశంలో ప్రజా ప్రయోజనాలను మాత్రమే దృష్టిలో పెట్టుకుని దేశ అభివృద్ధిని ఆకాంక్షిస్తూ వికసిత భారత్ లక్ష్యంగా అభివృద్ధి చెందిన దేశంగా భారత్ను తీర్చిదిద్దేటువంటి క్రమంలో ఎన్నికలు, రాజకీయాలు, ఓట్లు, బుజ్జగింపులు వాటికి స్వాగతం. ఏదైతే మొన్న ఫిబ్రవరి 1 నాడు దేశ ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు లోక్సభలో సమర్పించినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో ఈ బడ్జెట్ దేశం యొక్క దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఏదైతే 2047 భారతదేశాన్ని వికసిత భారత్ దిశగా తీసుకువెళ్లాలనేటువంటి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆలోచనకు అనుగుణంగా ప్రవేశపెట్టబడింది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఈ బడ్జెట్ని సమర్పించడం జరిగింది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ బడ్జెట్లో ఏదైతే జీడిపిలో ఉన్నటువంటి ఆర్థిక లోటు ఉన్నదో ఈ ఆర్థిక లోటుని 4.4% నుండి 4.3% తగ్గించడం ద్వారా పెద్ద ఎత్తున ఆర్థిక లోటుని పూడ్చేటువంటి ప్రయత్నం చేశారు. దీన్ని బట్టి ఏదైతే రాబోయేటువంటి రోజుల్లో భారతదేశం